గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్ లో నామినిక్లేచర్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క నామినిక్లేచర్ అండ్ వెర్నర్ థియరీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవాళ క్లాస్ లో మనం ఐసోమెరిజం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఐసోమెరిజం ఇన్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఈ టాపిక్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుందాం. దీంట్లో తీసుకుంటే మనకి ఐసోమెరిజం అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ తీసుకుంటే వాట్ ఈజ్ ఐసోమెరిజం? ఐసోమెరిజం అంటే సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా అండ్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటుంది అని ఏమంటాం ఐసోమెరిజం అంటాం. మాలిక్యూల్స్ ఏమంటాం అంటే ఐసోమర్స్ అంటాం. ఇక్కడ తీసుకుంటే మనకి సేమ్ కెమికల్ ఫార్ములా ఉంటుంది, డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములాస్ ఉంటాయి దేంట్లో కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో. వీటిని బేసికల్ గా టూ టైప్స్ ఐసోమెరిజం లో. కాంప్లెక్స్ కాంపౌండ్ టూ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం ఉంటుంది. ఒకటి స్టీరియో ఐసోమెరిజం, సెకండ్ వన్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఫస్ట్ వన్ స్టీరియో ఐసోమెరిజం, సెకండ్ వన్ వచ్చేసి స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టీరియో ఐసోమెరిజం గురించి డిస్కస్ చేసుకుంటే మనకి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, అంటే దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏ విధంగా చేంజ్ అవ్వదు, కానీ పొజిషన్ ఆఫ్ ది లైగాండ్స్ కాంప్లెక్స్ కాంపౌండ్ లో ఉండే పొజిషన్ ఆఫ్ ది లైగాండ్స్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చేవి ఏంటంటే మనకి స్టీరియో ఐసోమర్స్ అవుతాయి. ఇక్కడ స్టీరియో ఐసోమెరిజం తీసుకుంటే మనకి స్టీరియో ఐసోమెరిజం ని మళ్ళీ టూ టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి జామెట్రికల్ ఐసోమెరిజం, సెకండ్ వన్ వచ్చేసి ఆప్టికల్ ఐసోమెరిజం. జామెట్రికల్ ఐసోమెరిజం, సెకండ్ వన్ వచ్చేసి ఆప్టికల్ ఐసోమెరిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జామెట్రికల్ ఐసోమెరిజం గురించి డిస్కస్ చేసుకుంటే, జామెట్రికల్ ఐసోమెరిజం మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఇక్కడ జియోమెట్రికల్ ఐసోమెరిజం లో మనకి ఏంటంటే మనకి దీంట్లో కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేవి త్రీ టైప్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది, టెట్రాహైడ్రల్, స్క్వేర్ ప్లానర్, అండ్ ఆక్టాహైడ్రల్. మనకి కాంప్లెక్స్ కాంపౌండ్ లో బేసికల్ గా త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, స్క్వేర్ ప్లానర్ స్ట్రక్చర్, ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్. దీంట్లో టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఏంటంటే డస్ నాట్ ఎగ్జిబిట్ ఇది జియోమెట్రికల్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేయదు. ఇది టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్. స్క్వేర్ ప్లానర్ ఎగ్జిబిట్ చేస్తుంది, ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ అనేవి ఎగ్జిబిట్ చేస్తాయి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్వేర్ ప్లానర్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ లో మనకి టూ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏంటంటే మనకి జియోమెట్రికల్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది. దాంట్లో వచ్చేసి మనకి MX2L2 అనే జనరల్ ఫార్ములా ఉండే మాలిక్యూల్స్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఈ జనరల్ ఫార్ములా ఉండే కాంప్లెక్స్ కాంపౌండ్ జియోమెట్రికల్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తే, అలాగే MABXL అంటే M అనేది ఏంటంటే మెటల్ అయాన్, X అనేది వన్ టైప్ ఆఫ్ లైగాండ్, L అనేది అనదర్ టైప్ ఆఫ్ లైగాండ్. అంటే టూ డిఫరెంట్ లైగాండ్స్ సేమ్ నెంబర్ లో ఉంటాయి. అలా ఉంటే అది ఎగ్జిబిట్ చేస్తే, అలా కాకుండా M అనేది సెంట్రల్ మెటల్ ఆటము, ABXL అనేవి 4 డిఫరెంట్ లైగాండ్స్. ఈ 4 డిఫరెంట్ లైగాండ్స్ ఉంటే అది కూడా ఏంటంటే జియోమెట్రికల్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది. దీంట్లో ఫస్ట్ MX2L2 దీని గురించి డిస్కస్ చేసుకుంటే, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి PTNH3 twice Cl2, PTNH3 twice Cl2. ఇది ఎగ్జాంపుల్ కింద మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. దీంట్లో దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి స్క్వేర్ ప్లానర్ స్ట్రక్చర్ ఉంటుంది. దీనికి స్క్వేర్ ప్లానర్ స్ట్రక్చర్ లో మనకి
4 కార్నర్స్ లో 4 లైగాండ్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ 4 కార్నర్స్ లో తీసుకుంటే మనకి ఇక్కడ క్లోరిన్ ఆటము, ఇక్కడ NH3 ఆటము, ఇక్కడ క్లోరిన్ ఆటము, ఇక్కడ NH3 ఆటము. ఈ విధమైన స్ట్రక్చర్ ఉండొచ్చు. లేదంటే ఇంకో విధమైన స్ట్రక్చర్ వచ్చేసి PT, Cl, Cl, NH3, NH3. ఇది అనదర్ టైప్ ఆఫ్ ఐసోమర్. ఇవి రెండు కూడా జియోమెట్రికల్ ఐసోమరిజం. రెండు కూడా జియోమెట్రికల్ ఐసోమర్స్. జియోమెట్రికల్ ఐసోమర్స్ లో మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నాం. సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి మనకి? సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ అంటే క్లోరిన్ లైగాండ్ తీసుకుంటే మనకి ఆపోజిట్ సైడ్స్ లో ఉన్నాయి. ఇలా ఉంటే ఈ ఫామ్ ఏమంటాం అంటే ట్రాన్స్ఫార్మ్ అంటాం. సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ సెంట్రల్ మెటల్ ఆటమ్ కి ఆపోజిట్ సైడ్ డైరెక్షన్ లో ఉంటే వాటిని ఏమంటాం? ట్రాన్స్ఫార్మ్ అంటాం. అలా కాకుండా సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఎడ్జసెంట్ సైడ్స్ లో ఉంటే ఆ టైప్ ఆఫ్ ఐసోమర్ ఏమంటాం? సిస్ ఐసోమర్. ఇది స్క్వేర్ ప్లానర్ లో మనకి ఐసోమెరిజం తీసుకుంటే జియోమెట్రికల్ ఐసోమెరిజం. ఎగ్జాంపుల్ PT-NH3/Cl2. దీనికి రెండు టైప్ ఆఫ్ ఐసోమర్స్ ఉంటాయి. దీంట్లో ప్లాటినం కి సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఆపోజిట్ సైడ్స్ లో ఎడ్జెస్ అరేంజ్ అయి ఉంటే దాన్ని ట్రాన్స్ఫార్మ్ అంటాం. సేమ్ సైడ్ అరేంజ్ అయి ఉంటే దాన్ని ఏమంటాం అంటే సిస్ ఫార్మ్ అంటాం. ఇది స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ లో మనకి జియోమెట్రికల్ ఐసోమెరిజం. ఇంకోటి తీసుకుంటే MABXL. MABXL తీసుకుంటే మనకి MABXL కూడా ఇలా ఉంటాం. ABXL. X B L A B L X. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి ట్రాన్స్ ఐసోమర్, మిగతా రెండు అంటే సిస్ ఐసోమర్లు అనమాట. ఏం బేసిస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే ఏం బేసిస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏకి ఆపోజిట్ లో ఎలా ఉంది? ఇక్కడ ఏకి ఆపోజిట్ లో ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఏకి ఆపోజిట్ లో బి ఉంటాయి. ఇవి 3 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్. దీని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మనకి మెయిన్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ లో MX2L2 అనే జనరల్ ఫార్ములా ఉండే కాంప్లెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. దాంట్లో 2 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ ఉంటాయి, జియోమెట్రికల్ ఐసోమర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్ ఐసోమర్, సెకండ్ వన్ వచ్చేసి సిస్ ఐసోమర్. ఇది స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ లో మనకి జియోమెట్రికల్ ఐసోమెరిజం గురించి. నెక్స్ట్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆక్టాహెడ్రల్. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో మనకి ఐసోమెరిజం ఏ విధంగా ఉంటుంది? జియోమెట్రికల్ ఐసోమెరిజం అని తీసుకుంటే మనకి దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరల్ ఫార్ములాస్ ఉన్నాయి దీంట్లో. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి MX4L2. MX4L2 అంటే ఇక్కడ తీసుకుంటే మనకి M అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్, X అనేది 1 టైప్ ఆఫ్ లైగాండ్, L అనేది అనదర్ టైప్ ఆఫ్ లైగాండ్. 4 ఉంటాయి, 2 ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండాలి ఇందులో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ కాబట్టి. దీనికి ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే మనకి CO NH3 4 times Cl2, CO NH3 4 times Cl2 పాజిటివ్ ప్లస్. ఇక్కడ తీసుకుంటే మనకి దీని యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటది. సెంట్రల్ లో మనకి కోబాల్ట్ ఉంటది.
ఇది ట్రాన్స్ ఐసోమర్, ఇది సిస్ ఐసోమర్. ఇక్కడ తీసుకుంటే మనకి CO2NH3 4 times Cl2, CnOH3 4 times Cl2 లో ఇక్కడ క్లోరిన్ ఆటమ్స్ తీసుకుంటే మనకి క్లోరిన్ ఆటమ్స్ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి క్లోరిన్ ఆటమ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఇది ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ క్లోరైడ్ అనేవి రెండు ఎడ్జసెంట్ సైడ్స్ లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాం అంటే సిస్ ఫార్మ్. ఇది MX4L2 లో మనకి జియోమెట్రికల్ ఐసోమెరిజం గురించి. తర్వాత వచ్చేసి దీంట్లో బైడెంటేట్ లైగాండ్స్ ఉన్నవి కూడా జియోమెట్రికల్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే MX2LL వైస్ అంటే బైడెంటేట్ లైగాండ్స్ రెండు ఉంటాయి, నార్మల్ లైగాండ్ ఒకటి ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి CO ఇది ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్. ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ లైగండ్స్ Cl ఇవి రెండు కలిపి En, ఇవి రెండు కలిపి En. ఎగ్జాంపుల్ CO En twice Cl2, CO En twice Cl2. నెక్స్ట్ అనదర్ తీసుకుంటే మనకి En Cl. ఇక్కడ తీసుకుంటే మనకి సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఎడ్జసెంట్ సైడ్స్ లో ఉంది కాబట్టి ఈ ఫార్మ్ ఏమంటాం అంటే సిస్ ఫార్మ్ అంటాం. సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఆపోజిట్ సైడ్స్ లో ఉన్నాయి కాబట్టి ఆ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఏమంటారు, టైప్ ఆఫ్ ఐసోమర్ ఏమంటాం అంటే మనం ట్రాన్స్ ఐసోమర్. ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ లో మనకి జియోమెట్రికల్ ఐసోమెరిజం గురించి. దీంట్లో ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. లాస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి MX3L3. ఈ టైప్ ఆఫ్ జనరల్ ఫార్ములా ఉండేవి కూడా ఏంటంటే మనకి జియోమెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి CONH3 thrice NO2 thrice, CONH3 thrice, CONO2 thrice. దీని యొక్క స్ట్రక్చర్ వేసుకుంటే మనకి దీంట్లో ఫస్ట్ టైప్ చూసుకుంటే మనకి ఇక్కడ NO2, ఇక్కడ NO2, ఇక్కడ NO2, NH3, అలాగే ఇక్కడ NO2, NH3, NO2, NH3, ఇది టూ టైప్స్ ఆఫ్ జియోమెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. దీంట్లో ఇది స్పెషల్ టైప్ జియోమెట్రికల్ ఐసోమెరిజం. దీంట్లో నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో చూసుకున్నప్పుడు ఇక్కడ సేమ్ NO2 గ్రూప్స్ తీసుకుంటే కన్సిడర్ చేసుకుంటే మనకి ఇక్కడ NO2 గ్రూప్స్ ఏంటంటే మనకి ఎడ్జసెంట్ సైడ్స్ లో ఉన్నాయి, మూడు కూడా ఎడ్జసెంట్ సైడ్స్ లో ఉన్నాయి. ఇది ఇలా తీసుకుంటే మనకి ఇలా ఎడ్జసెంట్ సైడ్స్ లో ఉంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఐసోమర్ ఏమంటాం అంటే ఫేషియల్ ఐసోమర్ అంటాం. ఈ టైప్ ఆఫ్ ఐసోమర్ ఏమంటాం ఫేషియల్ ఐసోమర్ అంటాం. అలా కాకుండా ఈ టైప్ ఆఫ్ లైగండ్స్ ఏంటంటే మనకి మెరిడోనియల్ ప్లేస్ లో ఉంటాయి, ఎడ్జసెంట్ సైడ్స్ లోనే ఉంటాయి కానీ మెరిడోనియల్ ప్లేస్ లో ఉంటాయి కాబట్టి ఈ ఐసోమర్ ఏమంటాం మెరిడోనియల్ ఐసోమర్ అంటాం. ఇది ఫేషియల్ ఐసోమర్, ఇది మెరిడోనియల్ ఐసోమర్. మెరిడోనియల్ ఐసోమర్
ఇక్కడ తీసుకుంటే మనకి మెరిడోనియల్ ఐసోమర్ అంటే ఇక్కడ NO2 గ్రూప్స్ ని కన్సిడర్ చేసుకుందాం మనం. NO2 గ్రూప్ అంటే స్క్వేర్ ప్లానర్, పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది. స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ లో మనకి త్రీ ఎడ్జసెంట్ సైడ్స్ లో ఉంది. అలా ఉంటే దాన్ని ఏమంటాం అంటే మెరిడోనియల్ పొజిషన్ అంటాం. అలా కాకుండా మూడు కూడా ఎడ్జసెంట్ సైడ్స్ లో ఉంటే దాన్ని ఏమంటాం ఫేషియల్ ఐసోమర్ అంటాం. ఇది ఫేషియల్ ఐసోమర్, ఇది మెరిడోనియల్ ఐసోమర్. దీంతో మనకి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో మనకి జియోమెట్రికల్ ఐసోమరిజం గురించి మనం ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడతో మనకి ఏమైందంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అలాగే టోటల్ జియోమెట్రికల్ ఐసోమరిజం గురించి మనం టోటల్ గా డిస్కస్ చేయడం జరిగింది. జియోమెట్రికల్ ఐసోమరిజం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీరియో ఐసోమర్స్ లో ఎనదర్ ఐసోమరిజం ఏం చెప్పాం, ఆప్టికల్ ఐసోమరిజం. ఆప్టికల్ ఐసోమరిజం అనేది ఇక్కడ తీసుకుంటే మనకి మిర్రర్ ఇమేజెస్. అంటే ఈ రెండు ఐసోమర్స్ ఎలా ఉంటాయంటే మిర్రర్ ఇమేజెస్ ఉంటాయి. డొనాట్ ఇవి రెండు కూడా ఒకదాని కాబట్టి ఓవర్ ల్యాపింగ్ అనేది జరగడం జరగదు. దీంట్లో తీసుకుంటే డొనాట్ దీంట్లో తీసుకుంటే మనకి ఆప్టికల్ ఐసోమరిజం అనేది మిర్రర్ ఇమేజెస్, ఒకదానికి ఒకటి మిర్రర్ ఇమేజెస్ కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం మనం, CO అంటే COEN thrice 3+. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ తీసుకుంటే మనకి ఇది ఒక ఐసోమర్, దీనికి మిర్రర్ ఇమేజ్ గా అనదర్ ఐసోమర్ ఇక్కడ రాసుకుంటాం CO. దీని కరెక్ట్ గా మిర్రర్ ఇమేజ్. ఎందుకు ఈఎన్ రెండింటి గురించి వేస్తున్నామంటే ఈఎన్ అనేది ఇథిలిన్ డైఏమిన్, ఈఎన్ అనేది బైడెంటిల్ లైగండ్ కాబట్టి రెండింటిని కూడా సాటిస్ఫై చేస్తుంది ఈఎన్. ఇక్కడ టోటల్ గా చూసుకుంటే ఇదొక ఐసోమర్, ఇదొక ఐసోమర్. ఇవి రెండు కూడా ఒకదానికి ఒకటి అంటే సూపర్ ఇంపోజిబుల్ అవ్వాలి, సూపర్ ఇంపోజిబుల్ అవ్వవు. ఇవి ఒకదానికి ఒకటి ఏంటంటే మనకి మిర్రర్ ఇమేజెస్. కరెక్ట్ గా దీన్ని మిర్రర్ లో చూసుకుంటే ఇది కనబడతాం. దీన్ని మిర్రర్ లో చూపిస్తే మనకి ఈ సెకండ్ ఐసోమర్ వస్తుంది. వీటిని ఈ రెండు ఐసోమర్లు తీసుకుంటే మనకి ఇది డెక్స్ట్రో, ఇది లీవో. డెక్స్ట్రో ఐసోమర్, ఇవి లీవో ఐసోమర్. ఈ విధంగా డొనాట్ ఇంపోజిబుల్ అంటే ఒకదానికి ఒకటి ఓవర్ ల్యాపింగ్ జరగకపోతే ఆ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఏమంటాం అంటే కైరల్ ఆటమ్స్ అంటాం. కైరల్ మాలిక్యూల్స్ ఇవి రెండు కూడా ఏంటంటే మనకి కైరల్ మాలిక్యూల్స్. ఈ కైరల్ మాలిక్యూల్స్ లో మనకి స్ట్రక్చర్ ఒకే విధంగా ఉండదు కానీ అవి ఒకదానికొకటి ఎలా ఉంటాయంటే మిర్రర్ ఇమేజెస్ కింద ఉంటాయి. ఇవి మళ్ళా ఇవి రెండింటినీ కూడా ఒకటి డెక్స్ట్రో, ఒకటి లీవో. ఇవి రెండుని కూడా ఏమంటాం అంటే ఎనాన్షియోమర్స్. వీటిని ఏమంటాం అంటే ఎనాన్షియోమర్స్ అంటాం. ఈ ఎనాన్షియోమర్స్ తీసుకుంటే మనకి ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ ని ఇది ఏం చేస్తుంది అంటే రొటేట్ చేస్తుంది. ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ ని రైట్ సైడ్ రొటేట్ చేస్తే దాన్ని అంటే డెక్స్ట్రో ఫార్మ్ అంటాం, దాన్ని ప్లస్ ఫార్మ్ అని కూడా అంటాం. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే డెక్స్ట్రో ఫార్మ్ అంటాం. యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే లీవో ఫార్మ్ అంటాం. ఇవి రెండు ఒకే విధంగా ఉంటాయి కానీ అంటే ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ ని డీవియేట్ చేసే వారిని బేస్ చేసుకుని మనకి దీన్ని టూ టైప్స్ కింద డివైడ్ చేస్తాం, డెక్స్ట్రో ఫార్మ్, లీవో ఫార్మ్. డెక్స్ట్రో ఫార్మ్ ఏం చేస్తుంటే మనకి ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తే, ఇది ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ ని ఏం చేస్తుంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తుంది. ఇది ఆప్టికల్ ఐసోమెరిజం గురించి. ఆప్టికల్ ఐసోమెరిజం అనేది ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అండ్ డో నాట్ ఇంపాసిబుల్. ఒకదానికొకటి దీన్ని తీసుకెళ్లి కరెక్ట్ గా ఇది మీద పెడితే రెండు కూడా ఐడెంటికల్ గా ఉండవు. ఎందుకు ఐడెంటికల్ గా ఉండవు? గ్రూప్స్ చేంజ్ అవుతున్నాయి కదా. కానీ ఇవి రెండు ఒకదానికొకటి అంటే మిర్రర్ ఇమేజెస్.
ఇది ఓవరాల్ గా ఏంటంటే మనకి ఆప్టికల్ ఐసోమెరిజం గురించి. ఆప్టికల్ ఐసోమెరిజం అయిన తర్వాత ఇక్కడతో మనకి స్టీరియో ఐసోమెరిజం కంప్లీట్ అయింది.